విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆశ్లేష అత్తగారికి గండవా, మఖ మావగారికి గండవా, మూల మావగారికి గండవా? ప్రస్తుత కాలంలో పెద్ద సమస్య ఇది. పెళ్లి కాకుండా మిగిలిపోయిన వాళ్ళలో సగం మంది ఈ నక్షత్రాల వాళ్ళే ఉంటారు. అసలు ఏంటి ఈ నక్షత్రాలు? ఆశ్లేష, మఖ, మూల, దీనికి ఎందుకు ఇంత చెడును ఆపాదించారు అంటే, మనకి జాతక చక్రంలో గండాంత నక్షత్రాలు అని ఉంటాయి. గండాంత నక్షత్రాలు లేదా గండాంతర నక్షత్రాలు. ఈ గండాంతర నక్షత్రాలు 6 ఉన్నాయి. ఈ 6 ఏంటి? రేవతి, అశ్విని, ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల. ఈ 6 నక్షత్రాలకి అసలు చెడుని ఎందుకు ఆపాదించారు? అసలు వీటికి ఉన్న చెడు ఏంటి చూద్దాం. ఇవి నిజంగా గండ నక్షత్రాల, గండాంతర నక్షత్రాల చూద్దాం. మనకి రాశి చక్రంలో 12 ఇళ్ళు ఉంటాయి, మనందరికీ తెలుసున్నది. వాటికి తత్వాలు ఉంటాయి. అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వము. అంటే 1 నుంచి మొదటిది అగ్నితత్వము, 4వది జలతత్వం. అలాగే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ జలతత్వం నుంచి అగ్నితత్వానికి వెళ్ళే గ్రహం ఏదైతే ఉందో అది ఒకసారి మనం ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా నీళ్ళలో వస్తువును ఒక్కసారి ఫైర్లో వేస్తే ఏమవుతుంది? చాలా అలజడికి గురవుతుంది. అలాగా జలతత్వంలో చివరి నక్షత్రము, అగ్నితత్వంలో మొదటి నక్షత్రాన్ని గండాంతర నక్షత్రాలు అంటారు. అంటే ఆ నక్షత్రం ఉన్న వాళ్ళందరూ గండాంతరము, వాళ్ళకి గండము, వాళ్ళ వల్ల జనాలకి గండము అని కాదు. ఏంటంటే మనకి గోచారంలో, ప్రస్తుత గోచారంలో, గ్రహ సంచారంలో ఈ గండాంతర నక్షత్ర పాదాల్లో సంచరించే గ్రహం అంటే ఈ ఆశ్లేష నక్షత్రంలోంచి మఖా నక్షత్రంలోకి సంచరించేటప్పుడు, అలాగే రేవతిలోంచి అశ్వనిలోకి సంచరించేటప్పుడు, జ్యేష్ఠలోంచి మూలాలోకి సంచరించేటప్పుడు ఆ గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయట. అది శుభగ్రహం అయితే ఎక్కువ శుభత్వాన్ని, పాపగ్రహం అయితే ఎక్కువ పాప ఫలితాన్ని ఇస్తాయట. అంటే ఇబ్బందికర నైసర్గిక పాపగ్రహమో లేకపోతే మన జాతకానికి పాపగ్రహం అనుకో, అది ఎక్కువ పాప ఫలితాన్ని ఇస్తాయి. దాన్ని గండము అంటారు. అంటే ఇప్పుడు మొన్న రాహు ఉన్నాడు. రాహు అశ్వినిలోంచి రేవతిలోకి సంచరించాడు గోచారంలో. ఆ సమయంలో అశ్విని మొదటి పాదం వాళ్ళు, రేవతి చివరి పాదం వాళ్ళు. అలాగా ఆ నక్షత్ర పాదాల్లో గ్రహ సంచారం జరిగినప్పుడు ఈ నక్షత్రాల వాళ్ళకి ఇబ్బందో లాభమో ఏదైనా ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాటిని గండాంతర నక్షత్ర పాదాలు అన్నారు. ఈ నక్షత్రం మొత్తానికి కాదు, అది చివరి పాదం. ఆశ్లేష చివరి పాదము, మఖ మొదటి పాదము, జ్యేష్ఠ చివరి పాదము, మూల మొదటి పాదము, రేవతి చివరి పాదము, అశ్విని మొదటి పాదము. ఈ 6 నక్షత్ర పాదాలకు మాత్రమే ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే వీటికి చిన్నప్పుడు మనకి బాలారిష్ట దోషాలని ఉంటాయి. పుట్టినప్పుడు 12 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషాలని ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ఎవరికైనా బాలారిష్ట దోషాలు ఉంటే ఈ గండాంతరాల్లో గ్రహాలు సంచరించే సమయంలో ఆ బాలారిష్ట దోషాలు ఫలితాలు అత్యధికంగా ఇస్తాయట. ఆ సమయంలో ఏం చేసేవారంటే పురాతనంలో 8 సంవత్సరాలకు వివాహం చేసేసేవారు. ఈ వివాహం చేసేయడం వల్ల ఈ మఖ మామగారికి గండం, మూల మామగారికి గండం, ఇలాంటి సమయంలో దానికి సంబంధించిన గ్రహం ఏదైనా సంచరించేటప్పుడు అలాంటి ఇబ్బందులు జరుగుతాయేమో అని ఆ సమయంలో వివాహం చేసుకునేవారు కాదు. ఇదివరకు 8 సంవత్సరాలు వివాహం కాబట్టి, ఇప్పుడు అందరికీ 20 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహాలు కాబట్టి ఆ గండాలు గండాంతరాలు ఇప్పుడు మన ఏమీ చేయవు. శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు. వివాహ పొంతన కరెక్ట్గా చూసుకొని, ఇంకా మిగిలిన కుజదోషాలు లాంటివి ఏవి లేవా చూసుకొని శుభ్రంగా చేసుకోవచ్చు. ఈ గండాంతరాలు గండాలు ఏమీ ఇబ్బంది పెట్టవు. ఇంకా చెప్పాలంటే ఈ గండాంతర నక్షత్రాలు, గండ నక్షత్రాలు అని మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఈ 6 నక్షత్రాల వాళ్ళకి ఏమీ లోటు లేకుండా చాలా భాగ్యవంతులుగా ఉంటారు, చాలా తెలివైన వారుగా ఉంటారు. మనం కావాలంటే చూసుకోవచ్చు. నీ నక్షత్రం ఆశ్లేష అనగానే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. వాళ్ళు ఫైనాన్షియల్గా బాగుంటారు, తెలివితేటలు బాగుంటాయి, వాళ్ళకి చాలా ఆహ్లాదంగా ఉంటారు. ఈ లేని దోషాన్ని మనం ఆపాదించి ఈ ప్రాస బాగుందని ఆశ్లేష అత్తగారికి గండం, మఖ మామగారికి గండం అని చెప్పి ఆపాదించేసాం తప్పితే ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత వివాహానికి ఈ గండాలకి అసలు సంబంధమే లేదు. ఈ గండాలు ఏమున్నా 9 సంవత్సరాల లోపు మాత్రమే. 9 సంవత్సరాల తర్వాత ఈ గండాలు ఇబ్బంది పెట్టవు. ఈ అత్తగారికి గండము, మామగారికి గండము రావాలంటే ఆ భర్తకో ఆ భార్యకో కూడా పితృగండాలు ఉండాలి,
ప్లస్ ఆ అత్తగారికి మామగారికి ఆయుష్ గండాలు ఉండాలి. ఇన్ని ఉంటే కానీ వాళ్ళకి గండం రాదు. ఈ అమ్మాయి జాతకం వల్ల ఈ అబ్బాయి జాతకం వల్ల పెళ్లి చేసుకోగానే అత్తగారికి మామగారికి గండం వచ్చేస్తుంది అనేది చాలా ఒట్టి మాట. కనుక శుభ్రంగా ఈ 6 నక్షత్రాల వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఇది ప్రాస కోసం వాడుతున్నది మాత్రమే. 9 సంవత్సరాల తర్వాత ఏ గండము ఉండదు.